ఐపీఎల్ 2026 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న 19వ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మాజీ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఈ సీజన్లో ఇది అరంగేట్ర మ్యాచ్. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాది తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈ సీజన్లోనూ అది జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. గతంలో ఓసారి కింగ్ కోహ్లీ కూడా ఇదే చెప్పాడు. ఆర్సీబీ ఒక్కసారి కప్పు గెలిస్తే చాలు, ఆ తర్వాత వరుసగా 2-3 కప్పులు గెలుస్తుందని. దీంతో ప్రస్తుతం అది చేసి చూపించాల్సిన అవకాశం వచ్చింది. నిజానికి ఆర్సీబీకి కూడా ప్రస్తుతం ఆ సత్తా ఉంది. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న రజత్ పటిదార్ సేనకు టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గత సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్వుడ్ ఆరంభంలో 1-2 మ్యాచ్లకు దూరం అవుతున్నాడు. ఇది కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక లైంగిక ఆరోపణల కారణంగా పేసర్ యష్ దయాల్ ఈ సీజన్ మొత్తం ఆడడం లేదు. లైంగిక ఆరోపణలు రావడమే యష్ దయాల్ దూరం కావడానికి కారణమని అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిజానికి ఈ కారణంతోనే ఆయనను ఆర్సీబీ మేనేజ్మెంట్ పక్కన పెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందే లైంగిక ఆరోపణలు ఉన్న యష్ దయాల్ను జట్టులో ఉంచుకున్నందుకు ఆర్సీబీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యష్ దయాల్ను పక్కన పెట్టి ఆర్సీబీ మంచి పని చేసిందని చెప్పుకోవాలి. పైగా యష్ దయాల్ జట్టులో లేకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఇక యష్ దయాల్ స్థానంలో డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న మంగేష్ యాదవ్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మ్యాచ్ వేదికైన చిన్నస్వామి స్టేడియం పిచ్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, అసలు రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాగా ఈ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, దాన్ని ఒక్కసారి చూడండి. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 25 మ్యాచ్ల్లో తలపడ్డాయి. రెండు జట్లు దాదాపు సమానంగా మ్యాచ్లు గెలిచాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్ల్లో గెలిచింది. సన్ రైజర్స్ స్వల్పంగా పైచేయిగా కనిపిస్తుంది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. దీన్ని బట్టి ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా మ్యాచ్ ఏ స్థాయిలో హోరాహోరీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ 3, సన్ రైజర్స్ 2 గెలిచాయి. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ సాధించిన తమ అత్యధిక స్కోర్ 287 ఆర్సీబీ పైన కావడం గమనార్హం. అలాగే ఆర్సీబీ సాధించిన తమ అత్యధిక స్కోర్ 262 ఎస్ఆర్హెచ్ పైన కావడం గమనార్హం. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్ కు అనుకూలం. చిన్నస్వామి స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ వికెట్ చాలా ఫ్లాట్ గా ఉంటుంది. దీనివల్ల బంతి బ్యాట్ మీదకు సులభంగా వస్తుంది. ఈ మైదానంలో బౌండరీలు చాలా దగ్గరగా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 180 నుంచి 200 పరుగుల స్కోర్ ఇక్కడ సాధారణంగా చెప్పుకోవచ్చు. ఆరంభంలో పేసర్లకు స్వల్పంగా స్వింగ్ లభించినప్పటికీ మ్యాచ్ గడిచే కొద్దీ బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతుంది. మ్యాచ్ జరిగేది రాత్రి సమయంలో కాబట్టి రెండు ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం ఉంటుంది. దీనివల్ల బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు కష్టం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని చేసింగ్ కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు 100 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే చేజింగ్ చేసిన జట్లే అత్యధికంగా 53 మ్యాచ్ల్లో గెలిచాయి. మొట్ట బ్యాటింగ్ చేసిన జట్లు 43 మ్యాచ్ల్లోనే గెలిచాయి. 4 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. ఈ మైదానంలో 96 మ్యాచ్లైన ఆర్సీబీ 45 గెలిచి 46 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగాక 4 ఫలితం తెలియలేదు. నిజానికి ఆర్సీబీ వంటి బలమైన జట్టుకు హోమ్ గ్రౌండ్ లో మంచి రికార్డులు ఉంటాయి. కానీ ఆర్సీబీకి మాత్రం హోమ్ గ్రౌండ్ లో అంత మంచి రికార్డులు లేవు. గెలిచిన వాటికంటే ఓడిపోయిన మ్యాచ్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సీజన్లోనూ లీగ్ దశ చివరి వరకు హోమ్ గ్రౌండ్ లో ఆయన అన్ని మ్యాచ్లు ఓడిపోయింది ఆర్సీబీ. ఇక ఇప్పుడు మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మ్యాచ్ జరిగే రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయంలో వర్షం వస్తుందా రాదే అనే అంశంపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆకాశం నిర్మలంగా ఉండి వర్షం వచ్చే అవకాశం లేవు. మరికొన్ని రిపోర్ట్ల ప్రకారం సాయంత్రం వేళ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం 60% ఉందని తెలుస్తుంది. మనమైతే వర్షం పడకుండా పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుందాం. ఒకవేళ కొంత సమయం వర్షం పడినా ఓవర్లు తగ్గించడం ఖాయం. ఇక గాలిలో తేమ శాతం మధ్యస్థంగా ఉంటుంది. ఇది ఆటగాళ్లకు కొంత ఉక్కపోతను కలిగించవచ్చు. ఇక ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్ గా కింగ్ విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. ప్రతి సీజన్ లో పరుగుల వరద పారించే కోహ్లీ ఈసారి కూడా చెలరేగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియాను ఐపీఎల్ తర్వాతి నుంచే సిద్ధం చేయనున్నట్టు ఇప్పటికే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. కాబట్టి 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో తన పేరుకు డోకా ఉండకుండా చూసుకోవాలంటే ఐపీఎల్లో రాణించడం కోహ్లీకి చాలా ముఖ్యం. ఇక ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. 1 డౌన్లో దేవదత్ పడికల్, 4వ స్థానంలో కెప్టెన్ రజత్ పటిదార్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆర్సీబీ 18 ఏళ్ల కాలం గతేడాది నెరవేర్చిన రజత్ పటిదార్
మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక 5వ స్థానంలో జితేష్ శర్మ లేదా వెంకటేష్ అయ్యర్ ఆడున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించడం ఖాయమని చెప్పుకోవాలి. ప్లేయింగ్ లెవెన్లోకి మాత్రం జితేష్ శర్మనే తీసుకోవచ్చు. 6వ స్థానంలో టిమ్ డేవిడ్ ఆడున్నారు. ఇతన్ని ఫినిషర్ రోల్ కూడా పోషించన్నాడు. 7, 8వ స్థానాల్లో ఆల్రౌండర్లో కృణాల్ పాండ్యా, రోమారియో షెఫర్డ్ ఆడున్నారు. ఇక ప్రధాన పేసర్గా భువనేశ్వర్ కుమార్ ఖాయం కాగా అతనికి తోడుగా జాకబ్ డఫీ లేదా నువాన్ తుషార్లో ఒకరిని ఆడించున్నారు. నాకు తెలిసి డఫీని ఆడించే అవకాశాలు ఎక్కువ. ఇక స్పిన్నర్గా సుయష్ శర్మను ఆడిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ లేదా మంగేష్ యాదవ్ను ఆడిస్తారు. మొత్తంగా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. కనీసం ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు మంచి స్కోర్ వస్తుంది. హాజిల్వుడ్ లేకపోవడంతో బౌలింగ్ యూనిట్ కాస్త వీక్గా కనిపిస్తుంది. కానీ అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యూనిట్ను లీడ్ చేయనుండడం కలిసి రానుంది. అయితే మీరు చెప్పండి, హైదరాబాద్తో మ్యాచ్కు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.